హాయ్ హలో నమస్తే. మేమైతే తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మంగపట్నం అయితే వెళ్తున్నాము. పద్మావతి అమ్మవారి దర్శనానికైతే ఇప్పుడైతే కొండ అయితే దిగుతున్నాం. అక్కడ మంగపట్నం దర్శనం అయిన తర్వాత శ్రీకాళహస్తి అయితే వెళ్తాం. అటునుంచి అటు మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్తాం. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్స్ కూడా కొట్టండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. మేమైతే కొండ దిగుతున్నాం. ఎంత బాగుందంటే రోడ్ కానీ వ్యూ కానీ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో చూడండి. కొండ కింద ఉన్న మంగపట్నానికి అయితే వచ్చేసినాం. మేము వచ్చేసరికి 7:30 అయింది. అప్పటికే గుడి మూసేశారు. బయట నుంచే కొబ్బరికాయ కొట్టి దండం అయితే పెట్టుకున్నాము. చూడండి ఎంత బాగుంటుందో టెంపుల్ కూడా మీకు లోపల చూపిస్తాను. ఏనుగైతే మాకు ఎదురైంది, ఊరేగింపు అనుకుంటా. చాలా 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 బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా దర్శనం చేసుకునే వాళ్ళం, కానీ ఈసారి అయితే మాకు గుడి తలుపులు అయితే మూసేశారు టైం దాటిపోవడం వల్ల. ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి కాళహస్తికి అయితే వెళ్ళాం. కాళహస్తిలో నిద్ర అయితే చేసాము రూమ్ తీసుకొని. మార్నింగే మేము కాళహస్తికి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ టెంపుల్ కూడా మీరు బయట లొకేషన్ అయితే చూడండి ఎలా ఉంటుందో.
పద్మావతి అలివేలి మంగ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వెంటనే కాళహస్తికి అయితే బయలుదేరినాం. కాళహస్తి కూడా చాలా బాగుంది టెంపుల్. ఎప్పుడో చిన్నప్పుడు దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాను. ఇదే కాళహస్తి ఎంట్రెన్స్. ఇక్కడైతే రూమ్ తీసుకొని పడుకుంటాం. పడుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే కాళహస్తి దర్శనం కూడా చేసుకుంటాం. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే పెడతాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.